గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన గణిత పరికరాల ఆకృతులు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన పరికరాలను మండల విద్యాధికారి పాఠశాల సిబ్బందితో కలిసి వీక్షించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సాయిలు, ఉపాధ్యాయులు నాగ్నాథ్, వెంకటేశ్వర్ రెడ్డి, హనుమన్లు, శ్రీవాణి, సుజలత, వనజ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. నేడు రామానుజన్ గారి జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తగా తెలుగు మీడియం నందు గణిత దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ గణిత దినోత్సవంలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి గణిత ఉపాధ్యాయులు వారి చక్కటి బోధనతో, చక్కటి తరగతితో, శిక్షణతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరి చేత గణిత నమూనాలు, గణిత ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున చక్కగా తయారు చేసి విద్యార్థుల్లో చక్కటి ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ గణితం అంటే సులభంగా నేర్చుకోవాలి, చాలా మందిలో గణితం అంటే భయం అనేటువంటి వస్తుంది. ఆ భయం అనేటువంటి ఫోబియాను తొలగించి భయాన్ని తొలగిస్తూ గణితాన్ని ఇష్టంగా నేర్చుకోవాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో పిల్లల యొక్క మేధస్సు ఇంకా ముందు పెరగాలనే ఆలోచనతో మరి వారి చేతనే ఈ మోడల్స్ ని, ప్రాజెక్టులని, కొత్త కొత్త ఆలోచనల్ని ఏదైతే ప్రభుత్వం ఉచిసి బోధన ద్వారా పిల్లల్లో కొత్తదనం రావాలనేటువంటి ఆలోచన పెట్టుకుందో దానికి అనుగుణంగా మరి చాలా చక్కటి గణిత ప్రదర్శనని విద్యార్థులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. మీరు చాలా కష్టపడ్డారు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అట్లాగే మీ వెన్నంటి ఉండి సహకరించిన మా ఉపాధ్యాయ సోదరులు, గణిత ఉపాధ్యాయులు కానివ్వండి, ఫిజిక్స్ ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రత్యేకించి వీళ్ళందరికీ వెన్నంటి మరి వెన్నుతట్టుతున్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు పెద్దలు సాయి సార్ గారు, మరి ఆయన మీ అందరికి వెన్నుతట్టడం వలన ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గణిత దినోత్సవ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి